హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. మానస్ వీణ తర్వాయి భాగంలోకి వెళ్ళిపోదాము. పద్మజ, నిజం చెప్పమ్మా, ఏం జరిగింది? ఎందుకు ఇలా ఇల్లు విడిచి పారిపోయి వచ్చావు? దయచేసి చెప్పమ్మా. నేనేమీ చెప్పలేను బాబు గారు, నన్ను బలవంతం పెట్టకండి. పద్మజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకమ్మా? ఆర్ద్రంగా అడిగారు ఆయన. నా నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోలేని దురదృష్టవంతురాల్ని. ప్రకాశం కోపంతో, నువ్వు నిర్దోషివా? ఆ అర్ధరాత్రి ఇంటి వాళ్ళంతా లేచి చూసింది అబద్ధమా అన్నాడు. పద్మజ కళ్ళలో నిప్పులు రాల్చుతూ చూసింది. మాట్లాడడానికి కూడా అసహ్యం వేసింది. తప్పు చేసిన దానికి మాట్లాడడానికి నోరెక్కడా? నువ్వెంత నీచుడో దుష్టుడో నీ మనసుకు తెలుసు. నీకే అంత నోరుంటే తప్పు చేయని నాకు నోరెందుకు ఉండదు ప్రకాశం? నోరు లేక కాదు మాట్లాడింది, నీతో మాట్లాడడానికి అసహ్యం వేసి. అబ్బా, పెద్ద పతివ్రత. పతే లేకపోతే నేను పతివ్రతనేలా అవుతాను? పతి లేకపోవడం ఏంటి? పిచ్చివాడిగా నటించి నిన్ను వల్ల వేసుకున్నాడే, వాడే నీ మొగుడు అనుకో. చిచి, అది నాలుకేనా? పద్మజ కంపరంగా చూసింది. ఇంతసేపు శ్రోతగా ఉన్న వసుంధర కుతూహలం ఆపుకోలేకపోయింది. ఇంతకీ ఏ కథ ప్రకాశం బాబు అని అడిగింది. ఈవిడ నా భార్యకి అక్కగారు. పెళ్లిపీటల మీదే మొగుడు చచ్చాడు. పిచ్చివాడిలో నటిస్తూ ఒక సిఐడి ప్రవేశించాడు ఊళ్ళోకి. అతడికి ఈమెకి ఎలాగో సంబంధం ఏర్పడింది. అన్నగారితో చెప్పి అతడికి ఇంట్లోనే స్థానం ఏర్పరిచింది. వాళ్ళ ఇంటికి అల్లుడినైన పాపానికి వాళ్ళ పరువు మర్యాదల్ని కాపాడవలసిన బాధ్యత మీద వేసుకున్నాను. ఒక అర్ధరాత్రి ఒకే మంచంలో వీళ్ళిద్దరినీ పట్టి ఇచ్చాను. ఆ దృశ్యాన్ని ఇంటి వాళ్ళంతా చూసి తరించారు. ఆ తర్వాత చెప్పేదేముంది? వాడు ఎక్కడికో పారిపోయాడు. ఈవిడ్ని వీళ్ళ అన్నయ్య చావగొట్టి గదిలో తాళం పెట్టాడు. ఓ 3 కళ్ళ ముసలికిచ్చి రెండో పెళ్లి చేసి పేడ వదిలించుకోవాలనుకున్నాడు. కానీ రేపు పెళ్ళనగా ఈవిడ ఇంటి నుండి పారిపోయింది. తను పోయిందనుకోవాలని కాలవడ్డున ఒక చీటీ బిందె వదిలేసి వచ్చింది. ఆ చీటీ చూసి చచ్చిపోయిందనే అనుకున్నాం. తర్పణం కూడా వదిలి కర్తవ్యం నెరవేర్చాడు మా పెద్దబావగారు. ఎన్నాళ్ళకి ఇలాగ ఇక్కడ ప్రత్యక్షమైంది మహాతల్లి. వసుంధర మొహం అంతా జిగుప్సతో నిండిపోయింది. చిచి అంది. రావుగారేమో కిన్న వదనులేపి అన్నం తినడం మానేసి మునివేళ్లతో అన్నం కెలుకుతూ కూర్చున్నారు. ఇంతలో ఒక విచిత్రం జరిగిపోయింది. పద్మజ చేతిలో పప్పు గిన్నె ప్రకాశం తలకు తగిలి బళ్ళుని కింద పడింది. ప్రకాశం మీద అంతా పడి వికృతంగా పిచ్చికేక పెట్టాడు. గుమ్మం దగ్గర చేతులు కట్టుకుని నిలబడిన ప్రమోద్ అతడు అవతారం చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు. చప్పట్లు జోరుగా చరుస్తూ తన అతిథికి పట్టిన దుర్గతికి చింతిస్తూ రావుగారు పద్మజ కోసం చూశారు. పద్మజ అప్పటికే అక్కడి నుండి పారిపోయి తన గదిలో దూరి తలుపులు బిడాయించుకుంది. ప్రకాశం గంట తర్వాత సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళేలాగా నోటికి వచ్చినట్లల్లా వాగుతూనే పద్మజ గతాన్ని ఎంత నీచంగా చిత్రించవచ్చో అంత నీచంగా చిత్రిస్తూనే ఉన్నాడు. ప్రమోద్ కళ్ళు అంతకంతకు ఎరుపెక్కుతున్నాయి. ప్రకాశంని చీల్చి చెండాలన్న ఉద్వేగం రేగుతున్నది అతడిలో. ఒక బాబు దోచుకున్నాడు, పిచ్చిబాబు. పద్మజ నిన్న మధురంగా నవ్విన నవ్వు అతడి చెవిలో ప్రతిధ్వనించకపోతే ప్రకాశం మీద లంఘించి అతడి జుట్టు పట్టుకునేవాడే. అతడి ఆవేశానికి సంకెళ్ళు వేస్తున్నాయి పద్మజ చెప్పిన మాటలు. విషపానం చేస్తున్నవాడిలా మౌనంగా విషాదంగా కూర్చున్నారు రామచంద్రం గారు. చూశారా, ఆ పిల్ల రంగు పొంగు చూసి నాకు అనుమానంగానే ఉంది. మీరు మాత్రం ఆమె మీద ఎక్కడలేని అభిమానం పెంచుకున్నారు. ఏ ఊరో ఎక్కడిదోనని నేను ఉండవలసిన జాగ్రత్తలోనే ఉన్నాను సుమండి. తన జాగ్రత్తకు తెలివితేటలకు తనే సంతోషించసాగింది వసుంధర. హాల్లో గోడ గడియారం రాత్రి 12 గంటలు కొట్టింది. నెమ్మదిగా తన మూటను తీసుకుని పెరటి తలుపు తెరుచుకుని బయలుదేరింది పద్మజ. వరండా ముందు తప్ప తోటలో లైటన్నీ ఆర్పేయబడి ఉన్నాయి. వెన్నెల మసగ్గా కాస్తోంది. గోర్ఖా గోడవారుగా పడుకుని గుర్రుపెడుతున్నాడు. పద్మజ గేటు కొన్ని గొళ్ళెం మీద చేయి వేసింది. ఎవరిదో ఒక బలమైన హస్త ఆమె జబ్బ గుచ్చి పట్టుకుంది. నీ నిజమైన కథ ఏదో తెలుసుకుంది. నిన్ను పోనివ్వదలుచుకోలేదు పద్మజ, ప్రమోద్ గంభీరంగా అన్నాడు. కథలు చెప్పి బతికే అవసరం లేదన్నావు కానీ నీ నిజమైన కథని చెప్పవా? చెప్పే అవసరం ఏముంది? చెప్పకపోతే నష్టం ఏముంది మీకు? అడిగింది. నష్టం లేకపోయినా ఈరోజు నీ యథార్థ పరిచయం చేసుకుందే నిన్ను వదలను. ఆమె చేయి గట్టిగా పట్టుకుని తోటలోకి నడిపించుకుపోయాడు ప్రమోద్. ఆమె చంకలో మూటలాగి ఓ పక్కకు గిరాటు కొట్టాడు. అతడి చర్యకు విస్తుపోయి చూడసాగింది పద్మజ. ఆ మసక వెలుతురులో అతడి కళ్ళు తీక్షణంగా మెరుస్తున్నాయి. ఇంకా కొంచెం పరిశీలనగా చూడగలిగితే అతడి ముఖంలో ఒక అవ్యక్తమైన ఆవేదన గోచరించడం చూసుండేది. ప్రమోద్కి ఈరోజు మొదటిసారిగా తెలిసింది పద్మజని తనెంత గాఢంగా ప్రేమిస్తున్నదని. ఆమె ఎటువంటిదైనా తనకు కావాలి. ఆమె అపరాధం ఎటువంటిదైనా తను క్షమించగలడు, భారీగా స్వీకరించగలడు. కానీ పద్మజ తన హృదయం విప్పి చెప్పాలి. తప్పటడుగులు అందరి జీవితాల్లోనూ ఉంటాయి, మేధావుల జీవితాల్లోనూ ఉంటాయి. ఆమె చరిత్ర ఎవరి నోటి నుండి అసహ్యంగా చెప్పబడడం కాక ఆమె చెబితే వేరుగా ఉంటుంది.
ఆమెను తన హృదయంలో దాచుకోగలడు. నీ చెల్లెలు మొగుడు చెప్పింది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలనుకుంటున్నాను. నిజానిజాలు చెప్పి మీ దగ్గర నన్ను నిర్దోషిత్వం నిరూపించుకునే అవసరం నాకేం లేదు, పద్మజ విసురుగా అంది. మీరెవరని? ప్రమోద్ గొంతు వృద్ధంగా మారిపోయింది. పద్మజ అన్నాడు. నేను నీకు ఏమీ కాకపోవచ్చు, కానీ నువ్వు నాకు అన్నీ అవుతావు. నేను ఎవరో కళంకినిగా చెప్పుకుంటే నాకెంత రెంపపుకోతుగా ఉందో నీకెలా చెప్పను? నేను కళంకిని కాదు. ఆ సంగతే నేను ప్రపంచానికి చాటగల అవకాశం నాకు ఇవ్వాలి. నువ్వు ప్రేమించానన్న అతడు ఎక్కడున్నాడు ఇప్పుడు? అతడిని నేను కలుసుకోవాలి. అతడు లేడు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడు. అతడి పిచ్చి నయం చేయమని అతడిని డాక్టర్ల చేతిలో పెట్టారు ఆయన తల్లిదండ్రులు. డాక్టర్లు ఆయన్ని చంపేశారు. ప్రమోద్ ఎందుకో ఒక నిట్టూర్పు విడిచాడు. అది గుండెల మీద బరువు తొలగినప్పటిదో పేరినప్పటిదో సరిగా నిర్ణయించలేను, కానీ అతడి మొహంలో ఆఘాతంలో చీకటి నిండి ఉంది. సరే, నీకు ఇష్టం లేని మనిషికి నీ హృదయంలో సూదుమనంత చోటు కూడా ఇవ్వవని తెలిసిపోయింది. ఈ ప్రపంచంలో నువ్వు ఒంటరిదానివి, ఒంటరిగానే సాగిపోవాలి అనుకుంటున్నావు. కానీ నీకు తోడుగా నడవాలనుకుంటున్నాను. భర్తగా అధికారం సంపాదించే అవకాశం నాకు లేదు. ఒక స్నేహితుడిగా నీ వెంట నడవాలనుకుంటున్నాను. దానికి కూడా నువ్వు అభ్యంతరం చెప్తావా? మనసును నమ్మినా వయసును నమ్మలేం కదా. నాకు కావాల్సిందే నిగ్రహాన్ని నీ దగ్గరే సంపాదించుకున్నాను. నా వల్ల నీకే భయమూ ఉండదు. ఇలా ఎక్కడికో పారిపోయే కన్నా నాతో ఢిల్లీరా. బతకడానికి కావాల్సిన పట్టడాన్ని, ఒళ్ళు దాచుకోవడానికి కావాల్సిన సైన్ పంచులు నేను కొనిస్తాను. నీ జీవితం నిశ్చింతగా వెళ్ళిపోయే ఏర్పాటు నేను చేస్తాను. కలలతో నేను బతకడం లేదు. నిశ్చింత కోసం నా మనసు పాకులాడటం లేదు. చావు వచ్చేదాకా బతకాలి కాబట్టి బతుకుతున్నాను, అంతే. ఏ ఆశలు లేని నేను మీ ఆశ్రయాన్ని స్వీకరిస్తానని అనుకోకండి ప్రమోద్ గారు. మా ఊరు విడిచి వచ్చినప్పటి నుండి నాకు ఇంత ధైర్యం లేదు. ఎక్కడో కాస్త పట్టడన్నం పెట్టగల నీడ దొరికితే చాలని అనుకున్నాను. మీ మామయ్యగారిని వేడుకున్నాను. వారి దయతో నాకు ఈ ఇంట చోటిచ్చారు. దురదృష్టవశాత్తు వాళ్ళు కూడా అసహించుకునే పరిస్థితిలో పడ్డాను. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళగలనన్న ధైర్యం నాకు ఈ 2 రెక్కలు ఇచ్చాయి. నీ అందం, నీ వయసు 2 నీకు శత్రువులు అవుతాయని తెలియదా? తెలుసు. ఆ శత్రువులను ఎక్కడ వదిలేసే ఉపాయం నాకు తెలియడం లేదు. ఎక్కడైనా నేను ఎక్కడికి వెళ్ళినా నా శత్రువులను వెంట పెట్టుకునే వెళ్ళాలి, పోరాడాలి. నిన్ను ప్రేమించిన వాళ్ళకి దుఃఖం తప్ప ఇంకేమీ మిగలదన్నమాట. కోరదగిన వస్తువును కోరితే దుఃఖం కాక మరేమిటి బాబు గారు? ప్రమోద్ కొద్దిసేపు మాట్లాడలేకపోయాడు. చివరికి అన్నాడు, ఇంట్లోకి పద. ఇలా అర్ధరాత్రి వేళ పారిపోయే అవసరం ఏమిటి నీకు? పొద్దున్నే అందరికీ చెప్పి సెలవు తీసుకుని వెళ్ళవచ్చు. నిన్ను ఆపడానికి ఎవరున్నారు ఇక్కడ? పద్మజ తర్కించకుండా ఇంట్లోకి వచ్చి పడుకుంది. తెల్లవారితోనే ప్రమోద్ కోరిన విధంగా అందరి దగ్గర సెలవు తీసుకుని ఆ ఇల్లు విడిచిపెట్టింది పద్మజ. రావుగారు ఆమెను ఆపాలనుకున్నారు, కానీ ఏ కారణం చెప్పి ఆమెను ఆగమంటారు? సాయంత్రానికల్లా కొత్త వంట మనిషి కుదిరింది రావుగారింట్లో. మర్నాడు మేనమామ ఇంటి నుండి వచ్చాడు నీలేష్. ఇన్ని రోజులు ఉండిపోయామే, సంగీత్ ఉంచేసిందా? చిరునవ్వుతో ప్రశ్నించింది వసుంధర. మామయ్య పర్యటన ముగించుకుని నిన్ననే వచ్చాడు. అలాగా, లగ్నపత్రిక పెట్టుకొచ్చావా? సంబరంగా అడిగిన వసుంధరకి నీలేష్ సమాధానం పిడుగు పడ్డట్టుగా అయింది. సంగీత్కి మరో సంబంధం చూడమని చెప్పాను మామయ్యకు. ఎందుకురా? సంగీత్ ఎటువంటిదో నాకు బాగా తెలుసమ్మా. మామయ్య చేతుల్లో ఆమె పువ్వులా పెరిగింది. కష్టాల్ని సహించలేదు. పరిస్థితులు ఒకేలా ఉండవు. ఏదైనా జరిగితే సంగీత రాజీపడి బతకలేదు. ఏదో జరుగుతుందని ఇప్పుడే ఎందుకురా భయపెట్టావు అనింది వసుంధర నెత్తి పట్టుకుని కొట్టుకుంటూ. తనకి నేను తగినవాడిని కానమ్మా. నా విలువేమిటో నాకు తెలుసు. సంగీతకి నువ్వు తగినవాడివి కావా? కొడుకు మళ్ళీ పిచ్చి తిరగబెట్టలేదు కదా అన్నట్టుగా భయంగా చూసింది ఆమె. ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.